ప్రేమ ఒక మధురమైన భావం. అందులో లాజిక్ ఉండదు, మ్యాజిక్ మాత్రమే ఉంటుంది. బై ద వే, నా పేరు సూర్య. ఈరోజు నా లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ డే, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్ మై డ్రీమ్ గర్ల్. దేవుడా ప్లీజ్ దేవుడా, నా లవ్ సక్సెస్ అయ్యేలా చూడు దేవుడా. ఎలాగన్నా డేజీ నన్ను యాక్సెప్ట్ చేసేలా చూడు దేవుడా, ప్లీజ్ దేవుడా. డేజీ, మై ఏంజల్, ఐఎమ్ కమింగ్. నా లైఫ్లో ఇంత ఎక్సైట్మెంట్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అరే షూస్ మర్చిపోయినే. అబ్బా వాచ్.
ఇదేదో పీడకల నిజమే ఉండదులే, లైట్ తీసుకోవడం బెటర్. ఇదేంటి, అన్ని కల్లో జరుగుతున్నట్టే జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగినవన్నీ కల్లో జరిగినట్టే జరిగాయి. అంటే ఇది కళ, నిజమా, లేకపోతే డీజావోనా? అసలు ఏం జరుగుతుంది? ఏమీ అర్థం కావట్లేదు. I love you. అంటే నాకు వచ్చింది కల కాదు, ఇంకేదో. తను నన్ను నిజంగానే రిజెక్ట్ చేసింది, నేను నిజంగానే చనిపోయా. ఇదంతా అర్థం కావాలంటే నేను మళ్ళీ చచ్చిపోవాలి. ఇప్పుడు అర్థమైంది, నేను లూప్లో స్ట్రక్ అయ్యా. జరిగింది మళ్ళీ మళ్ళీ జరుగుతుంది, కానీ ఈ ఒక్కసారికి ట్రై చేసి చూస్తా.
ఎలాగైనా చచ్చిపోవాలి. ఏం జరుగుతుందిరా? ఏం అర్థం కావట్లేదు. అసలు నేను దీని నుంచి ఎలా బయటపడాలి? అసలు ఎవర్రా? నేనే. Whispers crawl, shadows twist and giants fall. Trumpets blaze with brass that bites. Drums erupt to shake the night. Feel the storm, it cracks the ground. Rhythms pound with thunder sound. I'm feeling అసలు ఎవర్రా నువ్వు? your fear. నేనా? Fate draws near. I am your soul. I am Black Heart. Collide with brass is close. నేను మాత్రమే నిన్ను దీని నుంచి బయటికి తీసుకురాగలను. నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోవడానికి ట్రై చేసినా మళ్ళీ నీ మంచం మీదే తేలుతావు. The chaos builds చెప్పించేస్తే of awe. బయటికి తీసుకొచ్చేస్తా. అర్థమైందా అబ్బాయ్? నువ్వేంట్రా నన్ను బయటికి తీసుకొచ్చేది? నేను చావడం చూస్తావా? చూడు నా కొడుక. Smirk can pierce the sky. Drums march loud like war is near. Each note drips a sharpened fear. Feel the storm, it cracks the ground. Rhythms pound with thunder sound. చెప్పాను కదరా అబ్బాయి, నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయినా మళ్ళీ ఇక్కడికే వస్తావు. నా మాట బయటికి తీసుకొచ్చదా అబ్బాయి? విను, పెద్దోళ్ళ మాట వినాలి. బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోతావు. Silk brass in harmony. A hymn of doom, a symphony. The villain shadow claimed the throne. A masterpiece of dark. చెప్పినా కదరా బాయ్, ఎందుకురా మారం చేస్తావు? నేను దీని నుంచి బయటికి తీసుకొస్తారా బాయ్? నా మాట ఇవ్వరా బాయ్? బిల్డింగ్ మీద నుంచి దూకి కాకపోతే కొండ మీద నుంచి దూకి చచ్చిపోతా, కానీ ఈరోజు దీని నుంచి బయట పడతా. In the
Embers crawl, shadows twist and trumpets blaze with brass that bites. Drums erupt to shake the night. Feel the storm. మా అమ్మ నాన్న చెప్పారండి, పెద్దోళ్ళ మాటలు వింటే మనకి ఈ కష్టాలే ఉండవండి. మీరు నా మాట విన్నారనుకోండి, మనకి ఈ కష్టాలే ఉండవండి. ఈ లారీ కింద పడి చచ్చిపోతా, కానీ ఇలానే దీని నుంచి బయటపడతా. ఈడీడు నేను చెప్పిన మాట వినట్లేదు. నేను చెప్పిన మాట వింటే నీకు బాధ అంత ఉండదు. నేను చెప్పిన మాట వింటే నేను నిన్ను బయటికి తీసుకొచ్చేస్తాను. అట్నేందో ఇది ఇప్పటికైనా. ఓకే, కాంప్రమైజ్. నన్ను దీని నుంచి బయటికి తీసుకురా. నువ్వు అడిగినవన్నీ చెప్తా. నేను నీకు ముందే చెప్పా, నువ్వు నా మాట వినలే. ఇప్పుడు చూడు, ఇప్పటికైనా అర్థమైందా? నేను మాత్రమే నిన్ను దీని నుంచి బయటికి తీసుకురాగలను. బికాస్ ఐ యామ్ బ్లాక్ హార్ట్. Trumpets blaze with brass that bites. Drums erupt to shake the night. Feel the storm, it cracks the ground. Rhythms pound with thunder sound. A villain walks the stage. సెటప్ బాగాలేదు, సెటప్ మార్చేద్దామా? Echo scream as fate draws చేద్దాం. near. బ్రో ఇదంతా ఏంటి బ్రో, ఈ సెటప్ అంతా? నేను టైం లూప్లో ఎందుకు స్ట్రక్ అయ్యాను? నువ్వెవరు? నువ్వెందుకు సేవ్ చేస్తావు? అసలు ఇదంతా ఏంటి బ్రో? ఇప్పుడు బాగుంది. సరే, ఇప్పుడు చెప్పు. నీ బాధ, నీ పెయిన్, ఆ ఎదవ ఓవర్ యాక్షన్ అసలు ఏంటి ఇప్పుడు చెప్పు. ఓకే బ్రో, నేను చెప్తా. డేజీ 4 ఏళ్ల ప్రేమ, 3 ఏళ్ల పరిచయం, 2 ఏళ్ల స్నేహం. ఏంజల్ బ్రో తను. 4 years నిజాయితీగా లవ్ చేశా. ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేద్దామని వెయిట్ చేసి ప్రపోజ్ చేసే డే వచ్చింది బ్రో. ఏం జరిగిందో తెలుసా బ్రో? హాయ్. ఐ లవ్ యూ. లవ్వా? ఏంటి కామెడీయా? కామెడీ ఏంటి? నేను నిజమే చెప్తున్నా. నువ్వంటే నాకు నిజంగానే చాలా ఇష్టం. అయినా ఇన్ని రోజులు మనం క్లోజ్గా మూవ్ అయ్యాం కదా. క్లోజ్ గా మూవ్ అయితే లవ్వా? అసలు నిన్ను ఎవరైనా లవ్ చేస్తారా? నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? క్లోజ్ అంట. నేను మాట్లాడే 10 మంది అబ్బాయిల్లో నువ్వు ఒక్కడివి అంతే. అయినా రోడ్ సైడ్ బట్టలు వాడుతో, ఫేక్ బ్రాండ్ షూస్ వాడుతో, కనీసం ఒక ఐఫోన్ కూడా లేదు. నిన్నే లవ్ చేస్తారు. లవ్ చేయడానికి ఒక స్టేటస్ ఉండాలి. ఈ బొకేస్, ఈ చాక్లెట్స్ ఇస్తే లవ్ చేయరు అమ్మాయిలు. ఆ గిఫ్ట్ ఏంటో నేను చెప్పనా? చార్మినార్ లో కొన్న గాజులు. అవి తప్ప నువ్వు ఇంకేమీ ఇవ్వలేవు. ఈ పువ్వులు, ఆ గిఫ్ట్ నువ్వు తెచ్చుకో. మొత్తం డబ్బులన్నీ ఇది కొనడానికే ఖర్చు పెట్టుకుంటావు. పెట్రోల్ కి 100 ఫోన్ పే చేస్తా, ఉంచుకో. గుడ్ బై.
నేను సూసైడ్ చేసుకోవడానికి రీజన్ అది, కానీ తను అన్న ప్రతి మాట ముళ్ళల్లో గుచ్చుకుంది బ్రో. నేను దేవతలా చూసినాను, నన్ను చులకనగా చూసింది. నేను ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఫ్యూచర్లో అనుకున్న అమ్మాయి ఇప్పుడు లేదు. అంతకంటే పెయిన్ ఏముంటుంది బ్రో? రిజెక్ట్ చేసి వెళ్ళిపోవడం కంటే పెయిన్ ఏముంటుంది బ్రో? నాకు తెలిసినంత వరకు సూసైడ్ ఒకటే పెయిన్. పెయిన్ అమ్మాయి రిజెక్ట్ చేసి వెళ్ళిపోవడం పెయిన్, చాలా పెద్ద పెయిన్ రాని ఇది. ఒక 60 ఏళ్ళ ముసలి వాళ్ళు ఇంట్లో కూర్చొని తినాల్సిన వయసులో కష్టపడి కనిపించిన పిల్లలు ఇంట్లో నుంచి గెంటేస్తే బాత్రూంలు కడిగి ఎండలో కష్టపడి డబ్బులు సంపాదించి కడుపు నింపుకుంటున్న వాళ్ళది పెయిన్ కాదు, నీది పెయిన్. సంవత్సరం అంతా కష్టపడి పంట వేస్తే ఆ పంట చేతికొచ్చే టైంకి ఓ పెద్ద వర్షం వచ్చి ఆ పంట అంతా నాశనం అయితే ఆ పంట మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళది పెయిన్ కాదు, నీది పెయిన్. 20 ఏళ్ళు కష్టపడి చదివి ఏదో చేసేద్దామని బయటకు వస్తే బయట సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఇంట్లో వాళ్ళ కోసం చదువుకి సంబంధం లేని ఉద్యోగం చేస్తూ అడ్డమైన వాళ్ళ మాటలు పడలేక నచ్చింది చేయలేక కోరికలను దిగమంగుకొని కష్టపడుతున్న వాళ్ళది పెయిన్ కాదు, నీది పెయిన్. ఒక తల్లి మొగుడు కొడుకు పుట్టిన వెంటనే వదిలేసి వెళ్ళిపోతే ఆ తల్లి కొడుకు భవిష్యత్తు కోసం ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ కొడుకే సర్వస్వం అంటూ బతుకుతూ కొడుకు అడిగినవన్నీ కొనిస్తూ కొడుకు కోసం చేసిన అప్పులు పడ్డ కష్టం కొడుకు తెలియనివ్వకుండా కష్టపడుతున్న మీ తల్లిది, మీ అమ్మగారిది కష్టం కాదు, నీది పెయిన్. వీళ్ళందరి పెయిన్తో పోలిస్తే నీ పెయిన్ ఒక సముద్రం అంత నీటిలో ఒక చుక్కంత కూడా కాదు. వాళ్ళే హ్యాపీగా బతుకుతున్నప్పుడు నువ్వెంత? వాళ్ళే హ్యాపీగా బతుకుతున్నప్పుడు నీకేంట్రా బతకడానికి నొప్పి? అమ్మాయి రిజెక్ట్ చేసిందంట, లవ్ అంట, తొక్కంట, ఏదో బండ పదాలు వేసుకుని ఏదో ఓవర్ యాక్షన్. మళ్ళీ ఏడుస్తున్నావేంట్రా? ఏడుస్తున్నావేంటి? ఏడిస్తే బుర్ర బదులు కూడా అతను ఏడుస్తున్నాడు. ఏడిపించి వెళ్ళిపోయిన వాళ్ళు ఏడిస్తే తిరిగి వస్తారా? రారు. ఎందుకు వస్తారు? అరే ట్రూ లవ్, లాయల్టీ హార్ట్, వన్ సైడ్ లవ్ అన్ని సొల్లు డొల్ల ఏమీ లేవు. గట్టిగా 1 సంవత్సరం కూడా ఒక రిలేషన్ కలిసి ఉండట్లేదురా. ఈ జనరేషన్లో ఎక్కడుందిరా ట్రూ లవ్? లేదు, అన్ని సొల్లు మాటలే, ఏమీ లేదు. లాయల్టీ ఇక్కడ ఎవరున్నారా లాయల్గా? పైకి మాత్రమే తెల్ల తోడు, లోపల అందరిది నల్ల గుండె మాత్రమే. ఇక్కడ ఎవరు లాయల్గా లేనప్పుడు నువ్వు మాత్రం లాయల్గా ఉండి ఏం పీక్తారా? బీ లైక్ ఏ బ్లాక్ హార్ట్ మ్యాన్. ఇక్కడ డబ్బులేరా అందరికీ ఇంపార్టెంట్, తెలుసుకో. చాలా మంది చెప్తా ఉంటారు డబ్బు కంటే మనిషి విలువ అని, కానీ డబ్బు ఉంటేనే మనిషికి విలువ. ఆ డబ్బు ఉంటేనే ఒక రిలేషన్ అవుతుంది, ఆ డబ్బు ఉంటేనే ఒక రిలేషన్ పెళ్లి వరకు వెళ్తుంది, ఆ డబ్బు ఉంటేనే అన్నీ అవుతాయి. సింప్లీ మనీ మ్యాటర్స్. ఆ అమ్మాయి నీకు నో చెప్పడానికి రీజన్ కూడా అదే. నువ్వు రోడ్ సైడ్ కొన్న చీప్ బట్టలు వేసుకెళ్ళి చార్మార్లో కొన్న డజన్ గాజులు ఒక ఎర్రపు పట్టుకెళ్ళి ప్రపోజ్ చేసావు కాబట్టి అమ్మాయి నీకు నో చెప్పింది. అదే రే ర్యాబిట్ టీ షర్టు, లీ కూపర్ షూస్, డెన్ ఎక్స్ ప్యాంట్, చేతిలో ఐఫోన్ పట్టుకెళ్ళి గిఫ్ట్ ఎవరినో చెప్తారా నీకు? సారీ టు సే దిస్, డబ్బు ఉంటేనే లవ్ అయినా లవర్ అయినా. నువ్వు డబ్బును ప్రేమిస్తే నేను ఎవరితో ప్రేమించా నేను చూస్తాను రా. సూర్య, మీ లోకంలో ప్రేమించాల్సింది 3 మాత్రమే. 1, మీ ఇంట్లో వాళ్ళని, ఎప్పుడు నీకు సపోర్ట్ ఉంటే నీ ఫ్రెండ్ని, ఎందుకంటే నువ్వున్నా లేకపోయినా నీ గురించి ఆలోచించేది వాళ్ళు మాత్రమే. 2, నిన్ను నువ్వు ప్రేమించు, ఎందుకంటే ఈ లోకంలో నీతో ఎవరున్నా లేకపోయినా నీకు నువ్వు మాత్రమే కలిసి ఉంటావు, నీకు నువ్వు మాత్రం సపోర్ట్గా ఉంటావు. 3, డబ్బును ప్రేమించు. దాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తే అది నీకు తిరిగి ఎంత ప్రేమిస్తుందంటే నువ్వు కోల్పోయినవన్నీ అది నీకు తిరిగిస్తుంది, అంత ప్రేమిస్తుంది అది నేను. అందుకే డబ్బును ప్రేమించు. ఈ 3 తప్ప నువ్వు దేన్ని ప్రేమించాల్సిన అవసరం లేదు. పో, అవతల వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకో. అవతల వాళ్ళు నీ మెసేజ్ కోసం వెయిట్ చేసేలా టైం యూటిలైజ్ చేసుకో. ఓ సక్సెస్ అవ్వు. ఎలా సక్సెస్ అవుతావు అంటారా సూర్య? దీనమ్మా నేను వీడిని ఎందుకు వదిలేసుకున్నాను అని అది బాధపడేలాగా సక్సెస్ అవ్వు. నిజాయితీగా లేరు ఎవరు, నిజాయితీగా లేని ఈ లోకంలో నువ్వు మాత్రం నిజాయితీగా ఉండి ఏం పీక్తావురా సూర్య? బీ లైక్ ఎ బ్లాక్ హార్ట్ మ్యాన్. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోరా సూర్య, నువ్వు ఈ లోకంలో దేని గురించి అన్న వెతుకు, దేని గురించి అన్న, కానీ ప్రేమ గురించి చావు గురించి వెతక్కు. ఎందుకంటే టైం వచ్చినప్పుడు అవి నువ్వు వెతుక్కుంటా వస్తాయి. ఇది మాత్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకో. అర్థమైంది కదా సూర్య? సక్సెస్ అవుతావుగా, ఇంక పిచ్చి పనులు చేయవుగా. సక్సెస్ అవుతాను బ్రో, సక్సెస్ అవుతాను. మొత్తం మోటివేట్ అయిపోయాను బ్రో. అమ్మాయిలు వద్దు, ఏమవుతుంది, డబ్బు ఎంజాయ్ అంతే. కానీ బ్రో ఒక డౌట్,
ఈ లూప్లో స్టక్ అవ్వడం, ఈ ఓల్డ్ ఇదంతా ఏంటి రాదు, ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపో. ఇదంతా చెప్పాలంతే కదా, ఈ టైం లూపు ఇదంతా ఏంటి చెప్పాలంతే కదా. నీకే అర్థమవుతుంది. టైం అయింది, నిద్రలేవు. ఇదంతా డ్రీమా? లూప్ కాదుగా. అవసరం లేదు కానీ బేబీ చెప్పు, నువ్వే చెప్పు. బ్రో, కాన్సన్ట్రేషన్ మొక్కల మీద పెట్టావనుకో లైఫ్ బాగుంటుంది. అదే ఫోన్లో అమ్మాయిల మీద పెట్టావనుకో లైఫ్ సంక నాకిపోద్ది. ఎవరు వదిలేసింది అనుకుంటాను. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా ఇక్కడ? వెయిట్ ఎప్పుడు మేమే వెయిట్ చేయరా? ఈసారి మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలియాలిగా. ఏదో ఇంపార్టెంట్ అని రమ్మన్నా. ఏంటి అసలు ఆ ఇంపార్టెంట్? ఐ లవ్ యూ. లవ్వా? నేను చెప్తా. అసలు నా ఫేస్కి లవ్ అవసరమా? నా ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నానా? రోడ్ సైడ్ చీప్ బట్టలు వాడతాను, నా స్టేటసే వేరు. అంతగా చెప్పాలనుకుంటే నువ్వు మాట్లాడే 10 మంది అబ్బాయిల్లో నేను ఒకడిని. క్లోజ్గా మాట్లాడినంత మాత్రం లవర్స్ అయిపోతావా? ఇదేగా నువ్వు చెప్పాలనుకున్నది? నేనేం చెప్పాలనుకుంటున్నానో మొత్తం నువ్వే చెప్పా. చూడు, నిజమే ఈరోజు నేను మిడిల్ క్లాస్ ఉన్నాయి. ఏమో ఎవరికి తెలుసు, రేపు పొద్దున్న నేను నీకంటే పెద్ద స్టేటస్లో ఉండొచ్చేది. ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, నాకు వస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ రిజెక్టింగ్. థ్యాంక్స్. సీ యూ సూన్. వెయిట్ ఎ మినిట్. యాక్చువల్లీ ఈ గిఫ్ట్, ఈ పూలు కొనడానికి చాలా మనీ వేస్ట్ చేసింది నేను. పెట్రోల్ కూడా డబ్బులు లేవు. ఒక 200 ఫోన్పే చేశాను అనుకో, చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు. బ్రో, లవ్, పెళ్ళి లైఫ్లో ఒక పార్ట్ అంతే. అవే లైఫ్ కాదు. వాటిని మించిన ఇంపార్టెన్స్ ఇంకా నీ లైఫ్లో చాలా ఉన్నాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయి. అంతేగాని లవ్ ఫెయిల్ అయిందని సూసైడ్ చేసుకోవడం, లవర్ రిజెక్ట్ చేసిందని చచ్చిపోవడం ఏంటి బ్రో? నువ్వు ఉన్నది ఒకరి కోసం ఒకరు చనిపోయే లైలా మజ్ను జనరేషన్లో కాదు. ముక్కలు కొట్టి సిమెంట్ ట్యాంక్లో కప్పెట్టడం, కూల్ డ్రింక్లో విషం కలిపి చంపేయడం, 80 నిమిషాలు వీడియో తీసుకుని సూసైడ్ చేసుకునేలా చేయడం, హనీమూన్కి తీసుకెళ్లి చంపేసే జనరేషన్లో ఉన్నాం బ్రో. నిన్నొద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కాదు, నీ మీదే ఆశలు పెట్టుకున్న వాళ్ళ గురించి ఆలోచించు. ఇట్లు మీ WMW క్రియేషన్స్. లైఫ్ ఈజ్ ఎన్ మిరాకిల్. మనం ఒకటి అనుకుంటే లైఫ్ మనకి ఇంకోటి ఇస్తుంది. అదే లైఫ్ అంటే. నాకు అలాంటి ట్విస్టే ఇచ్చింది. అంతా అయిపోయింది, ఇంకా లైఫ్ అంతా కెరీర్ మీద ఫోకస్ చేసి హ్యాపీగా ఉందాం అనుకున్నా. కానీ లైఫ్ విచిత్రమైన ట్విస్ట్లు ఇస్తుంది. నాకు అలాంటి ట్విస్టే ఇచ్చింది. ఇదంతా నా ఒక్కడికే వచ్చిన కళ అనుకున్నా.
కానీ వీళ్ళని కలిసాకే తెలిసింది ఇది కల కాదు, నిజం. నాకు జరిగినట్టే వీళ్ళకి జరుగుతుంది. దాని అర్థం మేము నలుగురం మళ్ళీ చచ్చిపోతాం, మళ్ళీ లెగుస్తాం. అగైన్ డే రిపీట్స్, అగైన్ డే స్టార్ట్స్, అగైన్ స్టోరీ స్టార్ట్స్. చూసింది నన్ను కాదు, నాకున్న లేని డబ్బు. నవ్వింది ప్రేమకి కాదు, నాకున్న చిరిగిన దుస్తులు. నిన్ను నమ్మితే నాశనమయ్యా, నీ మాటల వెనక వాడిపోయిన కలలా. పేదవాడిని కాదు, నిజమైన వాడిని, నీ చూపులో మాత్రం చిన్నవాడినైపోయా. చూసింది నన్ను కాదు, నాకున్న లేని డబ్బు. నవ్వింది ప్రేమకి కాదు, నాకున్న చిరిగిన దుస్తులు.